వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఎల్బీపీ అగ్రహారం రెవెన్యూ పరిధిలో 20 కుటుంబాలకు చెందిన 40 ఎకరాల జీడి తోట అగ్నికి ఆహుతి కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు. మరోవైపు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో నేడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి అగ్నిదేవుడు పండించిన పంటలపై ప్రతాపం చూపించడంతో రైతులు బ్రతుకుల మీద కొట్టినట్లు అయ్యింది. మరి సంబంధిత అధికారులు, ప్రభుత్వం రైతులు కన్నీటి బొట్టులు రైతుల బ్రతుకులపై దృష్టి సారించి నష్టపరిహారం అందజేసి వీళ్ళ ఆకలి కేకలకు అడ్డుకట్ట వేస్తారా లేదా గాలికి వదిలేస్తారా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్బీబీ అగ్రహారంలోని దాదాపు 40 ఎకరాలు సంబంధించినటువంటి పింజి దశకు వచ్చినటువంటి 20 కుటుంబాలకు సంబంధించినటువంటి ₹1 కోటి విలువ చేసేటువంటి జీడి తోట పూర్తిగా ప్రమాదశాస్తు దగ్ధమైంది. అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారు. వాళ్ళు కనీసం ఈరోజు వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి కానీ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కానీ వాళ్ళు చెప్పలేదు. రైతులు తుప్పలు తీసి పింజి దశకొచ్చి ఇక కాయ తెంపుకునే టైంలోనే ఈరోజు జీడి తోట అంతా పూర్తిగా దగ్ధమైంది. అక్కడికి వెళ్ళి చూస్తే రైతులందరూ ఈరోజు లబోదిబోమని ఏడుస్తూ గోలుమని ఏడిసేటువంటి పరిస్థితి ఉంది. జీడి తోట మీద ఈరోజు లక్షలాది రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు పంట దశకు వచ్చేటప్పుడు జీడి తోట పూర్తిగా పోయింది. ఇంత నష్టం జరిగితే ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ ఆ సమస్య దగ్గరికి వచ్చి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ విధంగా పరిశీలన చేయకుండా ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చాలామంది మహిళలు అయితే మంచాన్ని పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జీడి తోట పిక్కలు ఏరుకునే టైంకి పోయింది, మా కష్టం ఈ విధంగా ఉంది, ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి. కానీ అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళని కనీసం పట్టించుకోకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళు రైతులు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు మొక్కేసిన కాంచి 20 ఏళ్ళు వయసు వచ్చినటువంటి జీడి తోట పూర్తి కాలిపోతే వాళ్ళు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వం పకడ్బాలు పలుకుతూ ఉంది, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ ఇంత కష్టం వస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులైనా వెళ్ళి చూసి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ లేదు. అందుకని ఏదైతే జీడి తోట ఉందో జీడి తోటను కూడా ప్రభుత్వం గుర్తించి ఎంట్లా రైతాంగాన్ని 20 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరువేరుగా ఎంతమందికి ఎంత జీడి తోట కాలిపోయింది, ఎంత నష్టం వచ్చింది అటువంటిది అంచనా వేసి వాళ్ళకి ఎంట్లా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు పర్యటన చేసి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.